గుత్తుల జాన్సన్ అండి. సర్పవరం గ్రామంలో పోస్టల్ ఎంప్లాయ్ సొసైటీలో ఎల్పీ నెంబర్ 119/92లో 37 నెంబర్ బిట్టు 49 నెంబర్ బిట్లు కొన్నాం. గతంలో 2008లో ఒకటి 2009లో ఒకటి కొన్నాం. కాకపోతే పుల్లా గోవింద్ అనే వ్యక్తి, పుల్లా శ్రీరాములు, పుల్లా వెంకటరమణ వీళ్ళు ముగ్గురు దౌర్జన్యంగా అప్పుడులో వచ్చారు. అప్పుడులో వచ్చితే పోలీసు వారు రౌడీ షీట్ ఓపెన్ చేశారు పుల్లా శ్రీరాములకి. అదే కేసులో మొత్తం ఇప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మేము కోరుతున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యంగా 100 మంది వచ్చారు. జనసేన వాళ్ళు అని మేము రాజకీయ నాయకులని మొత్తం చెప్పి మొత్తం దౌర్జన్యంగా వచ్చి మా సైట్లో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదండి. కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం, ఎస్పీ గారికి కూడా అర్జీ ఇస్తున్నాం. మాది 658 గజాలండి మొత్తం 2 సైట్లు కలిపి. మాది పోస్టల్ ఎంప్లాయ్ సొసైటీ లేవుడ్లోనే కొన్నాం. ఎల్పీ నెంబర్తో సహా ఉన్నాయి, ఎప్రూవ్డ్ లేవుడ్. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళది 112, 111 సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్కి దీనికి సంబంధం లేదు. 112 సర్వే నెంబర్లో కూడా మన గొడవను కట్టేశారు. ఆ గొడవను కట్టేసింది కాకుండా మంద కూడా దెబ్బేద్దామని వస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళు మమ్మల్ని అయితే బ్లేడ్ బ్యాచ్ పెట్టుకున్నారండి. పుల్లా శ్రీరాములు అసలు సైటోడు కాదు అతను. అతను కూడా దందా కింద వచ్చాడండి. ఆ పక్క వాళ్ళు అయితే పుల్లా గోవింద్ అటండి. ఎప్పుడు సైట్లోకి వస్తూ ఉంటే మా వారు బెదిరించేవారు. ఇది నీకు అవసరం ఏంటి, నాది లేవుడ్ బిట్స్ అని రోజు తరకం ఉండేది. నేను కూడా సైట్లోకి వెళ్ళేదానండి. మొన్న లక్షవారం నేను ఇలా సైట్లో అడుగు పెడుతున్నాను. ఆ జనాలు బ్లేడ్ బ్యాచ్తో బండితో ఉన్నారు. మేము వేసుకున్న గ్రావులు మాది అన్నీ తోసేసి నన్ను కూడా చేయి పెట్టుకు వెనక్కి తోసి వాళ్ళు కుర్ర బ్యాచ్ని రప్పించుకుని జనసేన అంటున్నారండి వాళ్ళు. నెక్స్ట్ ఏమో వాళ్ళు సర్పవరం వాళ్ళు అయితే కాదు, పెట్టుకున్నది అయితే బ్లేడ్ బ్యాచ్ని పెట్టాడండి. సర్పవరం పెద్దలు ఎవరు కాదండి. ఎవరో రాక అతను అన్యాయస్తుడని తెలిసి ఎవరో అతని తరపున రాకుండా బ్లేడ్ బ్యాచ్ని పెట్టుకున్నాడండి. పెద్దాపురం అన్నారు, జగన్నాథపురం అన్నారు. నెక్స్ట్ ఇంకా కాకినాడలో అక్కడక్కడ పేట బ్యాచ్. మేము ఆ రోజు లక్షవారం నేను 3ంటికి సైట్కి వెళ్తుంటే వెనక్కి తోస్తారండి. మా వారు కంప్లైంట్కి వెళ్ళారు సార్. నేనైతే ఇంకా ప్రార్థన చేసుకుంటాను. నేను తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి, మాకు న్యాయం చేయండి. మాది ఒకటైతే 49 బిట్ అండి, 658 గజాలు సార్. 2 బిట్లు అండి అవి. బొల్లాప్రగడ్ నాగమణి గారు అని ఒకరు ఇచ్చారు మాకు. నేమాన్ శ్రీరామ శాస్త్రి గారు అని ఒకరు ఇచ్చారండి. అవి కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు చెప్పి మాకు ఇచ్చారు సార్. నా పేరు గుత్తుల రాజరాజేశ్వరి అండి. మా బాబు విల్సన్ అండి. మరి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారు సార్. మేమైతే రోజు సైట్లోకి వెళ్ళే వాళ్ళమి. మొన్న లక్షవారం నుంచి మానభయం పెట్టారండి. ఆ తెల్లవారులు లక్షవారం నైట్ అంటే తెల్లవారులు మంటలు వేసుకుని తాగి మందుతోనే స్నానాలు చేశారండి. ఏమంటే జనసేన మేము, మా శ్రీరాములు జనసేన నాయకుడు అంటే లీడరు, ఎమ్మెల్యే అండ చూసుకొని ఎంఆర్ఓ మీద కూడా వెళ్ళిపోయారు. ఎంఆర్ఓ మీద కూడా దీని మీద పొజిషన్ సర్టిఫికేట్ కావాలని వెళ్ళారు. మొన్న లక్షవారం శ్రీరాములు పంతో నానాజీ అండ ఎమ్మెల్యేగా అండ చూసుకునే మా మీద దౌర్జన్యంగా వస్తుంది జరిగింది. వేరే వాళ్ళు ఎవరో అయితే రారు. ఇప్పుడు గతంలో 2 ప్రభుత్వాలు మన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఉంది, అప్పుడు ఎవరో రాలేదు. ఇప్పుడు జనసేన వచ్చిన వల్ల మా మీద దౌర్జన్యం జరుగుతుంది. వాళ్ళ ల్యాండ్ వాళ్ళది కాదు అసలు, అక్కడ ఏం లేదు, సెంటు కూడా లేదు. వాళ్ళు 112 సర్వే నెంబర్ అండి. వాళ్ళు అమ్మేసుకున్నారు. ల్యాండ్ మాదనే అంటారు, కబ్జా చేయని చూస్తున్నారు. మాట్లాడితే సెటిల్మెంట్లు అంటున్నారు, కబ్జాలు అంటున్నారు. దోపిడీ మామూలు దోపిడీ కాదు. మాదాపట్నం సర్పవరం జరిగిన అన్ని దోపిడీలే. ఎన్నో సైట్లు అమ్మేసుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్ సైట్లు అమ్మేసుకున్నారు. ఈ మధ్యకాలంలో 34 సర్వే నెంబర్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. మాకు న్యాయం జరగాలి. గుత్తుల రాజరాజేశ్వరి అండి.